ఎక్కడ చూసినా ప్రభుత్వ స్థలాలు అయితేనేమి, కార్పొరేషన్ స్థలాలు అయితేనేమి, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కర్నూలు కబ్జాల పరంపర జరుగుతూ ఉంది. ఇక్కడ హంద్రీలో చూసుకునే మొత్తం కబ్జాలు చేస్తున్నారు. ఆనంద్ టాకీస్ కాడైతే ఒక పెద్ద కబ్జా, మొత్తం హంద్రీ నదిని సగం బూట్ చేసి అక్కడ కంప్లీట్గా ఒక పెద్ద హోటల్ పెట్టడం జరిగింది. తర్వాత సి క్యాంప్ సెంటర్లో చూస్తే ఒక 10 షాపులు వేసేసి దానిలను బాడీలు వసూలు చేసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద అంత కబ్జాలు చేయడమే కాకుండా ఇప్పుడు శ్మశానాలను కూడా వదిలిపెట్టడం లేదు. ఏదైతే సుంకేశ్వర రోడ్లో ఉండేటువంటి క్రిస్టియన్ శ్మశానాన్ని వెనకన్నటువంటి పొలం యాజమాన్యులు, ముందరన్నటువంటి వాళ్ళు కానీ వెనకన్నటువంటి వాళ్ళు కానీ దాన్ని రోడ్డు వేసుకొని వాళ్ళు ఒక వెంచర్ వేసుకొని డబ్బులు సంపాదించాలని ఏకంగా శ్మశాన స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సమాధులను కూడా తీసేసి, క్రిస్టియన్స్ చాలా పవిత్రంగా వాళ్ళ సమాధులను వాళ్ళు పూజిస్తారు. ఎందుకంటే దాని పేరే వాళ్ళు శ్మశానాన్ని పిలుచుకోరు, సమాధుల తోట అని పిలుచుకుంటారు. అంత పవిత్రంగా పెట్టుకున్నటువంటి సమాధుల తోటను సమాధులు తొలగించి వాళ్ళ వెంచర్లకు రోడ్డు వేసుకోవడము చాలా దుర్మార్గము. ఈ దుర్మార్గాలు ఎక్కువ రోజులు సాగవు. ఇటువంటి కార్యక్రమాలని తీసుకుంటూ పోతే ఎలక్షన్లు కాదు కదా, ఎలక్షన్లకు ముందే మిమ్మల్ని ప్రజలు బజార్లో తిరగనిటువంటి పరిస్థితి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే కర్నూలు పట్టణం ప్రశాంతంగా ఉండేది, మీరు కబ్జాలతో ఇక్కడ గలాటలు సృష్టించే కార్యక్రమం చేయొద్దని నేను హితవు చెప్తా ఉన్నాను.